బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే సోమవారం నాడు దేశం విడిచి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియా వార్తలు ప్రచురించింది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా బీబీసీ బంగ్లా నివేదించింది. అయితే షేక్ హసీనా ఢాకా నుండి వెళ్లడం, రాజీనామాపై అధికారిక ధృవీకరణ లేదు. రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా ముందుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుండి తన సోదరితో కలిసి హెలికాప్టర్లో బయలుదేరినట్లు నివేదికలు తెలిపాయి. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పోరాడిన వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కేటాయించే వివాదాస్పద కోటా విధానంపై కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. దీంతో హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. నివేదికల ప్రకారం ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోటా విధానంలో 30% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు కేటాయించారు. మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అదనపు రిజర్వేషన్లు ఉన్నాయి. నిరసనకారులు ఈ కోటాను 10%కి తగ్గించాలని కోరుతున్నారు. మెరిట్ ఆధారంగా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ నిరసనల్లో 100 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయాల పాలయ్యారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా నిరసనకారులు వెనక్కు తగ్గడం లేదు. అందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త కర్ఫ్యూను ధిక్కరిస్తూ విద్యార్థులు ఢాకాకు వచ్చారు. ఆదివారం నాడు పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. నిరసనలతో దేశంలో చాలా సేవలు నిలిపివేశారు. సోమవారం నాడు దేశ రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తర్వాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అధికారిక నివాసం విడిచిపెట్టి వెళ్లారు. ఆమె సెప్టెంబర్ 1947 28న జన్మించారు. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక వ్యక్తి. 1975లో సైనిక తిరుగుబాటులో చనిపోయారు. హసీనా బంగ్లాదేశ్కు 5 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. మొదటిసారిగా 1996లో కార్యాలయానికి ఎన్నికయ్యారు. 2001 వరకు పూర్తికాలం పనిచేశారు. 2009 నుంచి వరుసగా 4 సార్లు ప్రధాని అయ్యారు. దేశంలో అధికార పార్టీగా ఉన్న అవామీ లీగ్కు ఆమె నాయకురాలు. షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో దేశ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా హింసకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదే అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించినట్టు ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్లో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని, ఇవాళ రాత్రిలోగా పరిస్థితులను అదుపులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. హింసను ఆపాలని ఆయన బంగ్లాదేశ్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో త్వరలోనే శాంతిని నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనా తనయుడు సజీబ్ వాజెద్ జాయ్ దేశ ఆర్మీని ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆమె పాలనను వేరే వాళ్లు స్వాధీనం చేసుకోకుండా నిరోధించాలని దేశ భద్రతా దళాలను ఆయన కోరారు. మీ కర్తవ్యం దేశ ప్రజలను, మన దేశాన్ని సురక్షితంగా ఉంచడం, రాజ్యాంగాన్ని కాపాడడం అని అమెరికాలో ఉండే సజీబ్ వాజెద్ జాయ్ తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఒక్క నిమిషం కూడా ఎన్నిక కాని ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వవద్దు, అది మీ కర్తవ్యం అని అన్నారు. హసీనాకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సలహాదారుగా ఉన్న జాయ్ ఆమెను బలవంతంగా బయటకు పంపితే బంగ్లాదేశ్ సాధించిన పురోగతికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశ అభివృద్ధి, పురోగతి అంతా మాయమైపోతుందన్నారు. తిరిగి అక్కడికి చేరుకోలేమన్నారు. నాకు అది వద్దు, మీరు కూడా అది కోరుకోరని నాకు తెలుసంటూ సజీబ్ వాజెద్ జాయ్ చెప్పుకొచ్చారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.